వెల్కమ్ బ్యాక్ టు మా జిందగీ ట్రావెల్ బ్లాగ్ తిరుమల పార్ట్ 2తో వచ్చేసాను మీ ముందుకి. చూసేయండి. పార్ట్ 1లో టికెట్స్ ఎక్కడ తీసుకోవాలి అండ్ ఎలా స్టార్ట్ అవ్వాలి, పిల్లల ఏజ్ లిమిట్, కొండపైకి వెళ్ళడానికి ఎంతవరకు టైమింగ్కి టికెట్స్ ఇస్తున్నారు అని చెప్పేశాను కదా. ఇప్పుడైతే ఫైనల్లీ మేము ఆల్మోస్ట్ పైకి వచ్చేసాము. 2000 స్టెప్స్ ఎక్కేసాము. చూడండి అందరూ ఎంత ఫుల్ టయర్డ్ అయిపోయి నడుస్తున్నారు. ఇక్కడ లాస్ట్లో ఉన్న ఈ 300+ స్టెప్స్ అనేది మోకాల్ మెట్లు అని అంటారు. తిరుమల కొండపైకి వెళ్ళే స్టెప్స్లో లాస్ట్ ఈ పార్ట్ని ఎందుకు మోకాల్ మెట్లు అంటారు అంటే, అన్నమయ్య రామానుజాచార్యుల వారు తిరుమలకి వచ్చినప్పుడు ఈ మోకాళ్ళ మెట్లని మోకాళ్ళతోనే ఎక్కాలి అని భావించారు. సో ఆల్మోస్ట్ భక్తులందరూ ఈ కొన్ని స్టెప్స్ మోకాళ్ళతోనే ఎక్కుతాము అని ఇలా మొక్కుని ఉంటారనమాట. వాళ్ళు ఆ మొక్కుని తీర్చుకుని అలానే ఎక్కుతారు. మామూలు మెట్ల కంటే ఇవి కొంచెం పెద్దగా ఉంటాయి, చాలా కష్టంగా ఉంటాయి అన్నమాట ఎక్కడానికి. భక్తి శ్రద్ధలతో వాళ్ళు ఎక్కి ఆ మొక్కుని తీర్చుకుంటారు. పైకి వచ్చేసాము అండ్ కొంచెం ఫోటోషూట్ కూడా తీసుకున్నాము. మా బిన్ను అయితే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ ఉన్నాడు. అసలు పట్టలేకపోయాము. ఇలా అలా మొత్తం తిరిగేశాడు అక్కడంతా. క్లైమేట్ కూడా చాలా ప్రశాంతంగా కూల్గా ఉందన్నమాట. ఇంకా అక్కడి నుంచి వెళ్ళి కొద్దిగా ఫ్రెష్ అయ్యి దర్శనానికి వెళ్దామని డిసైడ్ అయిపోయాము. ఇక్కడ దారిలో గోవిందనామాలు పెడుతూ ఉంటే బిన్ను అండ్ వదిన పెట్టించుకున్నారు. సూపర్గా పెట్టారు. చాలా చాలా బాగుంది, క్యూట్గా. దాంతో ఫొటోస్ కూడా తీసుకున్నాము. చూసేయండి ఫొటోస్ ఎంత క్యూట్గా వచ్చాయో. బిన్నుకైతే చాలా బాగా సెట్ అయింది. గోవిందనామంలో యూ షేప్ అనేది చూడగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? విష్ణువు భక్తి మరి గుర్తింపు మెయిన్ ఆ సింబల్ అన్నమాట. ఈ నామము విష్ణువు యొక్క కమల పాదాలను సూచిస్తుంది అన్నమాట. క్యూలో అయితే ఇలా బిన్ను గోవిందనామాలతో ఆడుకుంటూ పాడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళి దర్శనం అయితే చేసుకొని వచ్చేసాము. అండ్ మేము దిగిన పిక్స్ అయితే ఇలా ఉన్నాయి. క్రౌడ్ అయితే ఉంది కొద్ది వరకు, బట్ నాట్ మోర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please do subscribe, like, share and comment and wait for more vlogs.